కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం చీడిగ గ్రామంలో ఇమాన్యుయల్ చర్చిలో పాస్టర్ బిషప్ డాక్టర్ రెవరెండ్ నెహేమియా సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి 200 మంది వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కటంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మంచి ఆరోగ్యంతో ఉంటూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. అలాగే తెలుగుదేశం పార్టీ రథసారథి నారా లోకేష్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మరింత ముందుకు సాగే విధంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్య దొర, కౌజు నెహ్రూ, కంచుమర్తి లావణ్య, మాసుమేని గంగయ్య, గీసాల శ్రీనివాస్, పితాని అప్పన్న, సవరపు సత్యబాబు, బచ్చల కామేశ్వరరావు, చోడిశెట్టి కృష్ణ, నరాల బాబులు, దొడ్డిపట్ల అప్పారావు, గుబ్బల భాస్కరరావు, పెళ్లి వీరభద్రరావు, గుడాల అవరాజు, దవలూరు కృష్ణకాంత్, మందరపు చిట్టిబాబు, పొదరపు ఉమ, టేకుమూడి ప్రసాద్, వాసనశెట్టి సత్యబాబు, గంట కుమార్ కృష్ణ, దాసరి దొరబాబు, గుమ్మల్ల శ్రీను, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో సంఘ పెద్దలు పాల్గొన్నారు. 74,000 మెజార్టీతో సంచలన విజయం సాధించినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక మెజార్టీతో నెగ్గామని చెప్పి అది దేవుడి కృప అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా అందరికీ ఎటువంటి సౌకర్యాలు కలగజేయాలో క్రిస్మస్ కానుకలు ఇవ్వాలో 2014 నుంచి కూడా చంద్రబాబు గారు క్రిస్మస్ కానుకలు ప్రకటించి ప్రతి క్రిస్మస్కి మహిళా సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ కానుక ప్రకటించేవారు. కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో లేకపోయినా మళ్ళీ దేవుడు దయాదాక్షిణ్యాలతో గవర్నమెంట్కి వచ్చి ఈరోజు ప్రతి మహిళలకి అందరికీ కూడా ఉపయోగపడుతున్నటువంటి మన నేత చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ దేవుడిని కోరుకోవాలని చెప్పి అందరినీ ఆశిస్తున్నానమ్మా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఇన్ని అప్పుల పాలైపోయి ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మహిళల మీద ఉన్న శ్రద్ధతోటి, మహిళల మీద ఉన్న ప్రేమతోటి, విశ్వాసంతో మరి 1వ తారీఖుని పెన్షన్లు ఇస్తున్నారమ్మా. అదే కాకుండా మహిళలకి ఉచితంగా కూడా రాష్ట్రమంతా తిరగడానికి బస్సు కూడా ఫ్రీగా ఉచిత సర్వీసులు అందిస్తున్నారమ్మా. అదే రకంగా ప్రతి మహిళ కష్టపడుతున్నారు, ఇంట్లో సరిపోవట్లేదు అని చెప్పి ప్రతి మహిళకు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రకటిస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇదంతా ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటమ్మా, మనసులో మనకి కరుణ, దయ, ప్రేమ ప్రతిదీ నింపుకుని మనస్ఫూర్తిగా ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళు ఉంటే అతనే దేవుడు అని చెప్పి నేను ఈ రూపకంగా అందరూ